ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లైఫ్. ఈ రోజు మేము అప్పడాలు చేద్దాం అనేసి గోపురం చేద్దాం అనమాట. ఇది చూడండి, సీరియడ్ కిందకి పడుకుంటాడు అంటే నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. దీని మీద ప్రయోగం అనమాట ఈరోజు. ఎంత 3 కిలో పక్క ప్రయోగం అట, కిలో 2 కిలోలు 3 కిలో పక్క ప్రయోగం చేయండి. అసలు వదలడం లేదంటే దానిలాగా ఉప్పు ఎక్కువైపోతే ఎట ఎక్కువైపోతుందో తెలియదు. ఈ కార్తీక్ ఎవరు సౌండ్ పెట్టకరా, ఇది పడుకుంటుంది. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అప్పడాలు అయితే చేద్దామని చెప్పేసి రెడీ చేసామన్నమాట. నేను నాకైతే రాదు, ప్రయోగం చేస్తున్నాను నేను వీటిపైన. అమ్మ వాళ్ళకు కూడా రాదనమాట. కాకపోతే వేసాను అన్నను, చూడాలి ఎలా వస్తాయో. అప్పడాలు మాత్రం ఎప్పుడు చేయలేదండి నేనైతే, ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు నేను ఓన్గా చేయడం మాత్రం. మా అత్తమ్మలు ఎప్పుడు చేసేస్తారు, చాలా అంటే చాలా బాగుంటాయి అత్తమ్మలు చేసిన అప్పడాలైనా నెయ్యి వడియాలైనా చాలా బాగా చేస్తారనమాట. ఎప్పుడు మా అత్తమ్మ చేసేస్తుంది. ఈసారి అయితే చేయలేదనమాట, ఎందుకంటే అక్కడ ఎక్కువ రోజులు లేను, లేదంటే ఉండుంటే మాత్రం చేసిస్తుండే అత్తమ్మ. కానీ చాలా బాగా చేస్తారండి మా అత్తమ్మ మాత్రం అప్పడాలు అవి. సో నేనైతే అక్కడ ఉండుంటే మాత్రం కంపల్సరీ చేసిస్తుండే. కాకపోతే నేను ఎక్కువ రోజులు అక్కడ లేను, ఇంకొచ్చేసాను అనమాట హైదరాబాద్కి. నాకు ఎందుకంటే నాకు తెలియకుండా టికెట్ తీసేశారు వీళ్ళ అమ్మ వాళ్ళు. సో అందుకనే ఇంకా అక్కడ కూడా ఉండడానికి అవ్వలేదు. 2 days ఉందాం అనుకున్నాను, కానీ అక్కడ కూడా ఉండలేదన్నమాట. కాకపోతే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అమ్మకి చేయమంటే ఇట్లా ఈ విధంగా నాకే అంటగట్టింది, ఇంకా చేయమని చెప్పేసి ఇంకా నేనే చేస్తున్నాను అనమాట. ఈ అప్పడాలు మాత్రం ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ చేస్తారు, ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే చేయరనమాట, పెద్దగా ఎవరికి తెలియదు. సో చాలా బాగుంటాయి అన్నమాట ఈ అప్పడాలు అయితే, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది వచ్చేసి మినప్పిండి, ఒట్టి మినప్పిండితోనే చేస్తారనమాట, ఇంకేం వేయరు ఇందులో. మినప్పిండి, నెక్స్ట్ ఇంగువ, సోడా, సాల్ట్, ఇంకా కారం వేస్తారనమాట. చిన్న మిరపకాయలు దొరుకుతాయి, సేమ్ మిరపకాయలు అంటారు అవి వేస్తే చాలా కారం ఉంటుంది అనమాట, అవి వేస్తారు. ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఈ ముద్దని బాగా పేడిస్తారనమాట, తెల్లగా వస్తుంది. చూడండి మా నాన్న ఇట్లా పేడిస్తున్నారు, అట్లా పేడించాలి, వైట్ కలర్లో వస్తుంది అనమాట, వచ్చే వరకు అట్లా పేడించాలి. తర్వాత ఏమో నేను ఉండలు చుట్టేసి వేస్తున్నాను, నువ్వులు కూడా వేసుకోవాలి ఇందులో. నువ్వులు వేసేసి ఇంకా ఇట్లా చపాతీ పామినట్టు పాముకోవడమేని. పామిన తర్వాత ఎండలో ఆరపెట్టాలి. అవి ఆరపెట్టిన తర్వాత తీసేయడమేని, తీసేసి ఆయిల్లో వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీకు కూడా కావాలంటే ట్రై చేయకండి, ఎందుకంటే అవి కరెక్ట్గా రావు, అన్ని కొలతలతో చేయాలన్నమాట. అప్పడాలు అయితే ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఆయిల్లో వేపితే చాలా బాగుంటాయి అనమాట. మా అమ్మ ఎండిపోయిన తర్వాత దీనిపైన బియ్యం పిండి ఉంటుంది, బియ్యం పిండి వేసి పాముతారనమాట. అది క్లీన్ చేసుకోవాలి, క్లాత్తో క్లీన్ చేసుకున్నాక ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఇట్లా డబ్బాలు అయితే ప్యాక్ చేసి పెట్టిందనమాట అమ్మ. సో నేనైతే ఇంకా పెట్టాలి, ఇంకో కొన్ని వేసాను ఇందులో. సో ఈ విధంగా అయితే అప్పడాలు అయితే చేసుకున్నాం మేము. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా అయితే మీరు ట్రై చేయకండి, ఎందుకంటే కరెక్ట్గా రావు అనమాట. ఇవి కరెక్ట్ కొలతలతో చేయాలి, లేదంటే మాత్రం పోతాయి ఇంకా అంతేని. సో మా అప్పడాలు అయితే ఈ విధంగా చేసేసుకున్నాము ఈరోజు అయితే. అప్పడాలు అయితే చేయడం అయిపోయింది అనమాట. చేయడం అయిపోయిన తర్వాత చికెన్ అయితే మా అమ్మ చేయమంటే ఇదిగోండి చికెన్ అయితే వండుతున్నా నేను. చికెన్ అయితే ఉడుకుతుంది. ఈరోజు స్పెషల్ సండే కదా ఈరోజు, సో సండే స్పెషల్ అనమాట చికెన్. వీడైతే ఇప్పుడే స్నానం ఇస్తాం, లంచ్ అయితే చేస్తామన్నమాట. చేసేసాక మా కార్తిక్ గడికి కాసేపు పడుకోరా, ఎక్కడ తిరుగుతావు అనేసి అంటే పడుకోవడం లేదు, అల్లరి చేస్తాడు. ఫోన్ ఇస్తాను పడుకోరా అన్న, నాకు ఫోన్ వద్దు అనేసి అంటున్నాడు వీడు. చూడండి మా కార్తిక్ ఎంత గుడ్ బై చూడండి. కార్తిక్ చింతపండు పెక్కతో ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు దీంతో నేను కొట్టిస్తేస్తాను, దీంతో కొడితే ఈజీగా వచ్చేస్తుంది చింతపండు. ఎంతవరకు చాకుతో పొడిసి నేను దీంతో కొడుతుంటే ఈజీగా వస్తుంది అనమాట. చూపించామని కొడుతాను, కొడుతుంటే చూపించి.
ఇలా తీసిస్తే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా, చాలా ఈజీగా వస్తుంది. అదంతా పొడిసిన బదులు ఇలా తీసుకుంటే బాగుంది కదా. ఇలా తీసుకుంటే చాలా ఈజీగా ఉంది, కానీ బాగా ఎండాలి. ఎండితే మాత్రం చాలా ఈజీగా వస్తుంది అట్లా కొడితే. సో కొన్ని అయితే నేను తీసాను, కొంతవరకు అమ్మ తీసింది. ఇదైతే నేను మైసూర్ తీసుకొని వద్దామని చెప్పేసి పిక్కలన్నీ తీస్తున్నాను అనమాట. లేదంటే అది వెయిట్ అయిపోద్ది కదా, మోయడానికి కొంచెం కష్టము. అమ్మ అయితే అన్నీ రెడీ చేసి పెడుతుంది, నా కోసమని అన్నీ రెడీ చేసి పెడుతుంది అనమాట అమ్మ, మైసూర్ తీసుకొని వస్తానని చెప్పేసి. సో అందుకనే చింతపండు కూడా ఎండలో పెట్టేసి ఈ విధంగా అయితే పిక్ అయితే తీసేసుకుంటున్నాము. తీసుకున్నాక ఇది కూడా ప్యాక్ చేసుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఎక్కువ రోజులు నేను ఉండను. మా సాత్విక్ వెళ్ళిపోయాడు కదా వాళ్ళ నాన్నతోని, సో వాడు ఒక్కడే ఉండిపోయాడు అనమాట. అందుకని త్వరగా అయితే వెళ్ళిపోతున్నాం, లేదంటే ఇక్కడ హాలిడేస్కి అయితే ఎంజాయ్ చేస్తుండే వాడి కోసమని వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీడు చూడండి చింతపిక్కల కోసమని, ఇవైతే చింతపిక్కలట మైసూర్ తీసుకుని వెళ్తాననేసి బ్యాగ్లో వేసుకుంటున్నాడు మా కార్తిక్. అరే మైసూర్ తీసుకెళ్తావు చింతపిక్కల కార్తీ అలిగినవరా? అరే ఇప్పుడైతే మేము బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం అనమాట. నేను కార్తిక్ మాత్రం రెడీ అయిపోయాం. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం కార్తిక్? ఎవరు బర్త్డే? లైటింగ్ లేదు ఇక్కడ. బర్త్డే కోసం అని రెడీ అయిపోయిందండి మా అక్క. బర్త్డే గర్ల్ ఉంది కదా, చూడదా మా పిన్ని ఇక్కడ రెడీ అవుతుంది, ఇంకా మా అక్క కూడా ఇంకా రెడీ అవుతుంది. కనిపించట్లేదు అక్క డ్రెస్ మీద నీకు, బాగుంది నెక్లెస్ సెట్ కానీ. ఈ పాప వాళ్ళ తమ్ముడు బర్త్డే అనమాట. చూడండి బర్త్డే గర్ల్కి ఎలా రెడీ అయిందో, చక్కగా రెడీ అయితే వచ్చింది. వీళ్ళ తమ్ముడిది అనమాట. సడన్గా చెప్పారు, మాకు తెలియదు ముందు బర్త్డే ఉందని చెప్పేసి. సడన్గా చెప్పగానే ఇంకా ఆ రోజు సండే అనమాట, సండేనే పడింది. సో బర్త్డేకి అయితే అందరం రెడీ అయిపోయాము. ఫస్ట్ బర్త్డే అండి ఆ బాబుది, చిన్న బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఈ విధంగా అయితే డెకరేషన్ అంతా చేశారు. మేమైతే అలా ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉన్నాము. చాలా బాగా చేశారనమాట, చాలా గ్రాండ్గా చేశారు, చాలా బాగా అయిపోయింది బర్త్డే అయితే. అందరూ వచ్చారు, అమ్మ కూడా తర్వాత రెడీ అయితే వచ్చింది. సో స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేయమ్మ వస్తానని చెప్పింది అనమాట అమ్మ. సో తర్వాత అయితే అమ్మ కూడా రెడీ అయితే వచ్చారనమాట. ఇప్పుడైతే బర్త్డే అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా బర్త్డే బాయ్ అయితే ఇంకా రాలేదు. సో అందరం అయితే వెయిట్ చేస్తున్నాము. టీ పండు బర్త్డే అయితే ఆ బాబుదే అండి. ఇప్పుడైతే ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నాము. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అనమాట, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ మామయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకుంటున్నారనమాట ఫొటోస్. అయితే మా ప్రవీణే తీస్తున్నాడు ఫొటోస్. మా ఫ్యామిలీ మొత్తం అందరం అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం మా ఫ్యామిలీ. నేను వచ్చిన తర్వాత అయితే లావణ్యక్కలు అయితే వచ్చారనమాట, నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు కూడా. సో అందరం ఇక్కడ కలిసాం మళ్ళీ హైదరాబాద్లోనే. సో ఈ బర్త్డే పార్టీకి ఇంక అందరం కలిసి ఇంక ఇలా ఫోటో అయితే తీసుకుంటున్నాము. చాలామంది వచ్చారండి బర్త్డేకి అయితే, అందరికి ఇన్వైట్ చేశారు. వాళ్ళు అయితే చాలా గ్రాండ్గా చేశారు బర్త్డే. సో ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేయాలి. ఇంకా తప్పదు కదా, ఇంకా బర్త్డే అన్నాక ఫొటోస్ అయితే దిగుతూనే ఉంటారు. చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారనమాట ఇంకా లైన్గా. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వస్తారు అందరూ ఒకరిపై అన్న వస్తారు. హ్యాపీ బర్త్డే చిను. ఫస్ట్ ఇయర్ బర్త్డే మిస్ అయ్యా కదా, ఫస్ట్ ఇయర్ది కాదు పైన కట్ చేయించిండు ఫస్ట్, కింద కాదు. ఇది కట్ చేయి ఫస్ట్, కింద ఎందుకు కట్ చేస్తున్నావు?
మా చిన్నకైతే కట్ చేయడానికి రావట్లేదు అనమాట. సో అందుకని మళ్ళీ నాకు ఇచ్చింది కట్ చేయమని మళ్ళీ నేనైతే కట్ చేసేసి ప్లేట్లో అన్నిట్లో వేస్తాను అనమాట. అందరికీ పంచాలి కదా, సో అందరి కోసం అనేసి అలా సర్ది పెడుతున్నాము. తిని పదం వస్తుంటారు చిన్ను చిన్ను ఏమేస్తున్నారు? ఓహో ప్రవళిక మంచి ఐటమ్ ఎంచుకున్నావు మొత్తానికి. స్వీట్గా అక్కడ ఇచ్చాక అక్కడ పెడుతున్నారు కదా. మీరు వేయట్లేదు మరి, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. అప్పుడు నేను వేసినప్పుడు తీసా. నువ్వు ప్లేట్ తీసుకుంటా నువ్వు తినేసి అక్కడ జాయిన్ అయిపో, వాళ్ళు వస్తారు తినడానికి. జరుగు, నువ్వు అడ్డం జరుగు ప్రవీణ్. మా ప్రవళికనే పెట్టింది అది. నేనే చేశాను. ఇప్పుడైతే మా పిల్లలందరూ వడ్డిస్తున్నారనమాట. సో ప్లేట్ అయితే తీసుకొని రాపిని నీకు కూడా వేస్తామని చెప్పారనమాట. సో మా ప్రవీణ్ అయితే వీడియో తీస్తున్నాడు, నాకైతే వీళ్ళందరూ పెడుతున్నారనమాట, వడ్డిస్తున్నారు అందరూ లైన్గా. సో నా ప్లేట్కి డెకరేషన్ మళ్ళీ చేసిందనమాట సహనమ్మ. పిన్ని ఉండు డెకరేషన్ చేస్తాను ఈ ప్లేట్కి అని చెప్పేసి చుట్టూ అన్నీ పెట్టారు అలా. కోడలు వడ్డిస్తుంటే ఆనియన్ చూడు బాగాలేదు. గులాబ్ జామ్ వేసినప్పుడు తీసావా లేదా? తీసా ఓకే. ఒరే మీ ఆవిడకి వేస్తున్నావా వాటరు? మీ ఆవిడకి వేస్తున్నావు వాటర్ వేసేసి? కార్తీక్ వచ్చి మీ వైఫ్ ఏది? గొడవలు అయిపోతాయి మళ్ళీ బాడీ. ఒరే సిగ్గుపడుతున్నావు ఎందుకురా? వెళ్ళిపోయాడు. మంచి పనిలో పెట్టామండి. పిలు వస్తాడు వీళ్ళు. ఇప్పుడైతే భోజనాలు అంతా అయిపోయాక ఫొటోస్ అయితే లాస్ట్లో తీసుకుంటున్నాం అనమాట. అందరము మేమైతే తీసేసుకున్నాం. నెక్స్ట్ వీళ్ళంతా పిల్లలంతా తీసుకుంటున్నారు. సో మిడిల్లో ఉన్నది మా కోడలు, తెలుసు కదా. మీరు నా పాత వీడియోస్ మీరు చూస్తే కనుక మీకు అన్నీ డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో చూడండి నా పాత వీడియోస్ కూడా. ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.